హలో హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా తిరుపతి లడ్డూ మీద చెలరేగిన వివాదంలో పవన్ కళ్యాణ్ గారు పశ్చాత్తాప దీక్ష అయితే చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రమైన విమర్శలు అయితే చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా వైసీపీ పార్టీ అయితే స్పందించింది. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు స్పందించింది. ఆ పార్టీ తరపున పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు అసలు హిందువే కాదని, పవన్ కళ్యాణ్ గారు బాప్తిజం తీసుకున్నారని చెప్పేసి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఒకసారి పేర్ని నాని గారు మాట్లాడిన మాటలు అయితే ఒకసారి వినండి. ఎవరంటున్నారు సార్? పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు హిందూ అని చెప్తున్నారా? ఏమండి హిందూ అని? ఆ మధ్య భీమవరంలో ఎప్పుడో నేను బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పారు, ఆయనేనా? కదండి, భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పారు, వారేనా? పవన్ కళ్యాణ్ గారు? ఆ పవన్ కళ్యాణ్ గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా? ఆ మధ్య ఎప్పుడు ఒక ముస్లిమ్స్ ఇంట్లో టోపీ పెట్టుకుని హలాల్ చేశారా మాంసాన్ని? హలాల్ చేయకపోతే మనం తినకూడదని చెప్పని సోఫా మీద కూర్చోకూడదు, రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి, మంది ఇది పెద్ద మాంసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారు, ఆయనేనా? పెద్ద మొక్కలు అని చెప్పి అడిగి తిన్నారు, ఆయనేనా? ఆయనేనా ఈ పవన్ కళ్యాణ్ గారు? జనం మర్చిపోరు ఏది కూడా. పవన్ కళ్యాణ్ గారు మీరు బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి మీరు చెప్పింది ఎవరు మర్చిపోరు. నాకు మతం లేదు, కులం లేదని చెప్పినా మీరు ఎవరు మర్చిపోరు. మీరు చూసారు కదా, రీసెంట్గా సనాతన ధర్మం మీద, అలాగే తిరుమల లడ్డు మీద చెలరేగిన వివాదంలో పవన్ కళ్యాణ్ గారు పశ్చాత్తాప దీక్ష చేస్తున్నాడు. ఆయన ఈ సందర్భంగా సనాతన ధర్మాన్ని రక్షించాలి అని చెప్పేసి రీసెంట్గా నిన్న జరిగిన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది కదా. అయితే దానికి కౌంటర్గా పేర్ని నాని గారు మాట్లాడారు. పేర్ని నాని గారు కొన్ని సంచలన విషయాలు అయితే బయటపెట్టడం జరిగింది. గతంలో ఆయన భీమవరంలో మాట్లాడారంట. భీమవరంలో మాట్లాడినప్పుడు నేను బాప్తిజం తీసుకున్నాను మోకాళ్ళ మీద, అంటే రష్యా వాళ్ళ భార్య ఏమంటారు క్రిస్టియన్ కాబట్టి రష్యాలో నేను బాప్తిజం తీసుకున్నాను అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఈ విషయాలన్నీ వైసీపీ ఎక్స్పోజ్ చేస్తుంది. రీసెంట్గా సనాతన ధర్మం మీద వైసీపీ చాలా దాడి చేసింది, లడ్డూలో ఎనిమల్ ఫ్యాట్ కలిసింది అన్న ఈ వ్యాఖ్యలు ఉన్నాయి కదా, వీటన్నిటికీ కౌంటర్గా వైసీపీ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్లో కొన్ని పేర్ని నాని గారు కొన్ని సంచలన విషయాలు అయితే చెప్పడం జరిగింది. చూడాలి మరి ఈ యొక్క విషయాలు నిజమో కాదో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఇవ్వాలి. ఎందుకంటే రాజకీయాల కోసం సనాతన ధర్మాన్ని వాడుకోకూడదు. నిజంగా ఆయన బాప్తిజం తీసుకుంటే ఆయన సనాతన ధర్మానికి పనికిరాడు. ఎందుకంటే ఎవరైనా ఒకే మతాన్ని తీసుకోవాలి కాబట్టి. మరి పవన్ కళ్యాణ్ ఒక మాటలో హిపోక్రసీ, అంటే ఒకవైపు సనాతన ధర్మాన్ని రక్షించాలంటూ మరోవైపు బాప్తిజం తీసుకోవడం చాలా దారుణమైన విషయం కాబట్టి ఈ యొక్క విషయంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారో చూడాలి. ఏదేమైనా కానీ ఇది ఒక సంచలన పరిణామం పవన్ కళ్యాణ్ గారి విషయంలో. దీని మీద మీ అభిప్రాయం